బాబు నువ్వా? నిన్నటి నుంచి మీరేం తినలేదని తెలిసింది. ఇంటి నుంచి మీకోసం అన్నం తెచ్చాను మాస్టారు, తినండి. నా మూలంగా మీరు ఇలా అయిపోయారని నాకెంతో బాధగా ఉంది మాస్టారు. అన్నం తినరు? బాబు నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకున్నా అన్న. నీ కప్పులో నా చెంచా ఒక కప్పు కాఫీ తాగబోయే కామేశ్వరరావు. ఏమిటి రాయుడు, 6 నిమిషానికి 6 బూతులు మాట్లాడుతుండేవాడివి ఇప్పుడు ఇలా కప్పు చెంచా అంటూ ఏమిటో విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదంతా ఓ పెద్ద కథలేని పడకొచ్చి మా ఊరికి ఒక కొత్త పంతులు వచ్చారయ్యా. ఆడు గొప్ప మనిషిలే. నా కొడుకుని ఇదిగా ఇది బూతు కాదయ్యో తప్పుగా అనుకునేవు. నా బిడ్డను దారిలో పెట్టాలంటే ముందు నేను బూతులు మానేయాలి అన్నాడు. మరి ఎట్టా నాకు బూతులు ఎంతే మాట రాదు అన్నాను. దానికి ఆ పంతులు ఈ మార్గం చెప్పాడు. బూతు బదులు నీకు కనిపించిన వస్తువు పేరు చెప్పుకోమన్నాడు. బాగుందే, ఆ మాస్టర్ ఎవరో మంచి మార్గమే చూపించాడు. ఆడు సామాన్యుడు కాదయ్యో, మా బుల్లిరాయుడు చేత బూతులు మానిపించాడు. ఆడు చక్కగా పాఠాలు చదువుకునేది చేసి ఆయన సరైన మార్గంలో పెట్టాడు. ఆ దొంగన సొట్ట. ఎవరతను? అదిగా ఆ కిటికీలోంచి చూడు, ఆ ఫోటోలో ఉన్నాడు. ఆడి మీద గౌరవంతోనే ఆడి ఫోటో ఇంట్లో పెట్టుకున్నాను. ఇతను రామకృష్ణ కదూ? అవును. అని నీకు తెలుసా? ఓసారి మా ఊరు వచ్చాడు ఉద్యోగం కోసం. వాళ్ళ బామ్మగారు నాకు దూర బంధువు. కుర్రాడు బుద్ధివంతుడు అనిపించి మా అమ్మాయిని చేసుకోమని అడిగాను. అతనది కుదరదని చెబుతూ తను కాలేజీ రోజుల్లో ఎవరో ఆడపిల్లను ముద్దు పెట్టుకున్నట్ట. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను తప్ప ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేనన్నాడు. అలాగా? అతను ఎంతటి సంస్కారవంతుడో చూడు రాయుడు. అటువంటి మంచి మనిషిని అల్లుణ్ణి చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది రాయుడు. అంతేలే, అంతమ్మా. ఏంటమ్మా, ఏం జరిగింది? ఇప్పుడు ఆయన రామకృష్ణ గారి విషయంలో చెప్పిన పిల్లని నేనే నాన్న. అంటే అమ్మనీ తుండు. అయితే వెంటనే ఆ కుర్రోడితో మాట్లాడతానమ్మా. అట్లాంటి మంచోడు నాకు అల్లుడైతే నాకు అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. అతనితో మాట్లాడి వెంటనే ఇయ్యాల రేపట్లో నీ పెళ్లి జరిపించేస్తాను. కామేశ్వరరావు, నీ ప్లేట్లో నా ఇడ్లీ నీ స్కూల్ సందా కోసం నా ఇంటికి వచ్చి నాకు గొప్ప విషయం తెలిసేలా చేసావయ్యా. ఒట్టు మేస్టారు, ఆ కామేశ్వరరావు గారు ఎవరో మీ గురించి చెప్పేప్పటికీ రాధమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని మీ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా పోసగుచ్చినట్టు చెప్పేసింది. దాంతో పెద్దరాయుడు గారు తబ్బిబ్బైపోయి వెంటనే ఇవాళే పెళ్లి జరిపిస్తానని పోనకం వచ్చిన వాళ్ళే ఊగిపోయాడు. బామా, నేను రాయుడు గారి ఇంటి దాకా వెళ్ళొద్దామని విన్నాను రా. ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి గురించి తాత్సారం చేస్తుంటే ఏమిటో అనుకున్నాను. కారణం ఇదేన్నమాట. బామా, నీకు అంతా తెలిసిపోయిందా? అంతా తెలిసిందిరా. ఆ పిల్ల ఆస్తుందనే అహంభావంతో నిన్ను ఎంత అవస్థ పెట్టిందో అది పూర్తిగా తెలిసింది. అది కాదు బామ్మ, రాధలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందట మాస్టర్ చెప్పారు. అవును బామ్మగారు, ఆవిడ చాలా. మాస్టారు మీరు ఊరుకోండి. ఇన్నేళ్లు నా బిడ్డను బాధ పెట్టిన ఆ పిల్ల అంతకంతా అనుభవించి తీరాలి. అంటే ఏమిటి బామ్మ నువ్వు అనేది? నువ్వు ఆ అమ్మాయిని వెంటనే కలుసుకోవడానికి మాస్టారు, కంగ్రాచులేషన్స్. ఈ రాత్రికే మీ పెళ్ళని దొరవారు ఊరంతా స్వయంగా చాటింపేస్తున్నారు. ఈ పెళ్లి జరగదు శర్వలింగం గారు. అదేమిటమ్మా, రామకృష్ణ మాస్టర్ ఇన్నాళ్ళు రాధమ్మ పెళ్లి గురించి ఎంత బాధపడ్డారో తెలుసు కూడా మీరు ఇలా అనడం. అదే మా బుద్ధులు గారిని ఇన్నేళ్లు బాధ పెట్టిన ఆ పిల్ల కొన్నాళ్ళైనా అంతకంతా బాధపడి తీరాలని నా ఉద్దేశం. అలాగా? మా వాడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ అంత తేలిగ్గా కాదు. మరెలా? వీడెక్కడున్నాడో తెలియక ఆ పిల్ల గంగవీరులు ఎత్తిపోయి గోడు గోడును ఏడిస్తే గాని మా వాడ అమ్మాయికి కనపడ్డానికి వీళ్ళు. ఈ ఆలోచన చాలా బాగుంది బామ్మగారు. దొరవారి అహంకారానికి కాస్త అడ్డుకట్ట కట్టినట్టు కూడా అవుతుంది. బాగుంది. ఏమిటండి బాగుండేది? ఇన్నాళ్ళకి రాధలో మార్పు వస్తే మధ్య మీ అడ్డేమిటి? బామ్మ, ఏమిటేది? ఇన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకుని పోలేదనివి ఇప్పుడు నేను చేసుకుంటానంటే వద్దంటావేమిటి? అదంతేరా అయోమయపు సన్యాసి. నీ పెళ్లి ఆ పిల్లతోనే జరుగుతుంది, కానీ అది ఆ పిల్ల కోరుకున్నప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు. వీల్లేదు, వెంటనే నేను రాధను కలుసుకుని తీరాలి. పట్టుకోండి డాక్టర్లు చూస్తారండి, పారిపోతాడు. పట్టుకోండి. వాడు మళ్ళీ దించుకోకుండా ఈ తాడుతో కట్టి ముసుగు కప్పండి.
పట్టుదల వచ్చిందంటే నేను ఆడపుల్నే. ఏనో ఇప్పుడు ఆ పిల్ల దాని తండ్రి ఇటు రావచ్చు. మనం మాత్రం వాళ్ళ కంట పడకూడదు. ఈ మూట తీసి త్వరగా పదండి. ఆకలి తెచ్చేస్తోంది. అరవకరా వాజమ్మ, కాసేపు ఆగు, ఇడ్డలు ఎడతాను. బాబు ఊపిరాట్లేదు. ఇదిగోరా బామా, కొడతాను చూడు, చంపేస్తానంతే. ఫినిష్. ఏడ్చావు గాని ముందు ఈ 4 ఇడ్డలు గుట్టుకున్న మెంగు. ఆ పిల్ల వచ్చేయగలదు రోయ్. త్వరగా వెళ్ళిపోవాలి కణించి. ఇదిగో మేస్టర్లు, మీరు త్వరగా కానివ్వండి. ఇదిగో త్వరగా 4 మెతుకులు మెంగు. మేము కూడా ఈలోగా 2 ముద్దలు తిని తయారవుతాం. ఇందా కానీ మాస్టారు, రాయుడు నువ్వా? మా అక్క మీకోసం ఊరంతా వెతుకుతుంది. ఏం చేయమంటావా? మా వాళ్ళు నన్ను కట్టి పెట్టేశారు. మీరు నాతో వచ్చేయండి. మరి మూట అది చూడండి, ఆయన్ని కట్టేద్దాం, నిద్రపోతూ ఉంటాడు. అరే మంచి ఐడియా. అమ్మా రుద్రమదేవి, ఆ కూర నాకు కూడా వేయి. తినండిరా తినండి. ఈ హోటల్ వాడు ఎవరో మహారుచిగా చేశాడు. చాలండి చాలు. సన్యాసి తినేస్తానే మూట్లో గడి పడుకున్నట్టున్నాడు. ఎత్తండి ఎత్తండి, త్వరగా వెళ్ళాలి. ఇదేమిటి మాస్టారు, బరువు తగ్గినట్టు అనిపిస్తుంది? బరువు తగ్గడం కాదు మాస్టారు, మనకి మోత అలవాటు అయిపోయి బరువు తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. పదండి 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 పదండి. ఆగండి ఆగండి, ఇక్కడ కాసేపు దింపుకుని కూర్చుందాం. అమ్మా కాళ్ళు పడిపోతున్నాయిరా నాయన. అమ్మా శుభం, ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. అయ్యో అయ్యో, మా వెధవ అక్కడున్నాడేమిటి? మరి ఈ మూట్లో ఉన్న లగేజీ ఏమిటి? అరే ఇదేమన్యాయమండి, ఎక్కడా లేదే. క్రీస్తు శకం 624 నుంచి 1193 వరకు, అంటే రుద్రోద్గారి నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య. నువ్వు ముందు నోరు మూయవయ్యా. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడో క్రీస్తు శకం, రుద్రోద్గారి నామ సంవత్సరం, నీ పిండా కూడా అంటావేమిటయ్యా? ముందు ఈ మూట పండయ్యా, ఇందో ఎవడున్నాడో చూద్దాం. ఏమిటరా నన్ను ఎందుకు లేపారు ఇప్పుడు? నాన్న, నువ్వెప్పుడు దూరం ఈ మూట్లోకి? నాకేం తెలియదు, నన్నేం అడగద్దు, కాసేపు పడుకోనివ్వండర్రా. నిద్దరికి నిప్పెట్టా? నిన్న ఇంతసేపు మేము మోసు తిరిగింది. బామ్మగారు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అయ్యో అయ్యో, ఏమిటి ఏమిటి? లేవండి లేవండి. అమ్మా, జరిగిన తప్పులన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అది కాదయ్యా. మీరు ఇంకేం మాట్లాడదు, నా మీద ఒట్టు. ఇలా రామకృష్ణ మాస్టర్ పెళ్ళి ఒక్కడ జరిగితే ఊరుకోండి. ఊరుకోనంటానికి నువ్వెవడివరా, నీ ఆకుల నా పక్క. ఇదే ముహూర్తానికి ఇంకో 3 పెళ్లిళ్ళు కూడా జరిగి తీరాలి. 3 పెళ్లిళ్ళ? ఎస్. ఎవరెవరివి? ఆయన మన డిఈఓ గారు కదండి? అవును మాస్టారు, బుల్లిరాయుడు గారు. వీరి దెబ్బకే దిమ్మ తిరిగిపోయి ఆ రోజు నుంచి అలా అయిపోయారు పాపం. చాలబై, నీ ప్లగ్ లో నా వైరు మా ఖచ్చితంగా అత్తవేటయా. పెళ్లి మాకు కాదు, వీళ్ళకే.
ఇటు నాకు కట్టండి. ఆ పిల్ల కడతారేమిటి మంగళసూత్రం?